ఈ ఎపిసోడ్ లో మరికొన్ని రెడీమేడ్ సెంటెన్సెస్ చూద్దాం. ఆల్దో దట్ లేడీ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ టు ద ఫుడ్ ఫెస్టివల్, షీ హాస్ నాట్ అటెండెడ్ ఇట్. ఆమెను ఆహార ఉత్సవానికి ఆహ్వానించినప్పటికీ రాలేదు. రజిత నీడ్ నాట్ గో దేర్ బికాస్ షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. రజిత అక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఎందుకంటే ఆమెను ఆహ్వానించలేదు కాబట్టి. దట్ లేడీ విల్ స్పీక్ ఇన్ ది మీటింగ్ టుమారో. రేపటి మీటింగ్ లో ఆమె మాట్లాడుతుంది. రావ్ ట్రైడ్ ఫర్ ఎక్స్టెన్షన్ బట్ ద బాస్ డిడ్ నాట్ రికమెండ్. పొడిగింపు కోసం రావు ప్రయత్నించాడు, కానీ అతని అధికారి సిఫార్సు చేయలేదు. హిస్ వైఫ్ టోల్డ్ మీ దట్ హర్ హస్బెండ్ హ్యాడ్ గాన్ టు బెంగళూరు. తన భర్త బెంగళూరు వెళ్ళడని అతని భార్య చెప్పింది. ద మినిస్టర్ అనౌన్స్డ్ దట్ తహసీల్దార్ was placed under suspension due to his involvement in corruption. అవినీతిలో తహసీల్దార్ పాల్గొన్నాడని ఆ మంత్రి అతన్ని సస్పెండ్ చేశాడు. ద స్పీకర్ డిక్లేర్డ్ దట్ హీ వుడ్ ఫంక్షన్ అబౌవ్ పార్టీ పాలిటిక్స్. పార్టీ రాజకీయాలతో పని లేకుండా పని చేస్తానని సభాపతి ప్రకటించాడు. షీ థాట్ దట్ ఐ వుడ్ థింక్ సో. నేను అట్లా అనుకుంటానని ఆమె అనుకుంది. జస్ట్ ఏ లిటిల్ వైల్ బ్యాక్ ద క్లాక్ హ్యాస్ స్ట్రక్ 3. కొద్దిసేపటి క్రితం గడియారం 3 కొట్టింది. కమ్ ఇన్ ప్లీజ్. దయచేసి లోపలికి రండి. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ హాట్. ఏదైనా వేడిగా తీసుకోండి. హౌ డు యు డూ? ఎలా ఉన్నారు? వెరీ వెల్ థ్యాంక్ యూ. అండ్ యూ? బాగున్నాను, ధన్యవాదాలు. మరి మీరు? ఐ యామ్ ఫైన్, బాగున్నాను. గ్లాడ్ టు సీ యూ. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ మై ప్లెజర్. అది నా అదృష్టం. ఓకే, సీ యూ అగైన్. సరే, ఉంటా మరి. హ్యావ్ ఏ ప్లెజెంట్ జర్నీ. మీ ప్రయాణం సుఖమయ మగుగాక. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. మీ సలహాకు ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లుక్ మీ అప్ వెన్ ఎవర్ యూ కమ్ టు హైదరాబాద్. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నన్ను కలిసి వెళ్ళండి. ఐ వోంట్ బి ఏబుల్ టు కమ్. నేను రాలేను. ఇట్ కాంట్ బి అరేంజ్డ్. అది ఏర్పాటు చేయలేను. అది ఏర్పాటు కాదు. షీ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్. అతని మీద ఆమెకి పూర్తి విశ్వాసం ఉంది. హోప్ టు హియర్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి త్వరలో వింటాను అనుకుంటాను. విల్ యూ డూ మీ అ ఫేవర్? నీవు ఒక సహాయం చేయగలవా? పార్డన్, క్షమించండి. ఐ బెగ్ యువర్ పార్డన్, క్షమించండి. కెన్ యూ మూవ్ అ లిటిల్? కొద్దిగా జరుగుతారా? యు ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ఇన్ టైం. సరైన సమయంలో రండి. ఐ ఫీల్ హంగ్రీ. నాకు ఆకలి అవుతుంది. వాట్ విల్ యూ లైక్ టు ఈట్? ఏం తింటావు? హోప్ యు హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ తిన్నావు అనుకుంటున్నా. Let us have breakfast together. ఇద్దరం కలిసి టిఫిన్ తిందాం. Hurry up. Food has been served. త్వరపడండి, ఆహారం వడ్డించబడింది. You are very late. మీరు చాలా ఆలస్యం అయ్యారు. Have a little more. ఇంకొంచెం తినండి. Pass me the salt. ఉప్పు ఇటు జరపండి. What is there for dessert? భోజనం తిన్నాక తినడానికి ఏముంది? డెజర్ట్ అంటే భోజనం తిన్న తర్వాత పండు గాని స్వీట్ గాని తింటాం. దాన్ని డెజర్ట్ అని చెప్పంటాం. ప్లీజ్ హ్యావ్ యువర్ డిన్నర్ విత్ అస్. రాత్రి భోజనం మాతో చేయండి. షీ ఈస్ ఎ గ్లూటన్. ఆమె తిండిపోతు. వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్? మీ గడియారంలో సమయం ఎంత ఉంది? అ లిటిల్ బిఫోర్ 8. 8 కావస్తుంది. హౌ టైం ఫ్లైస్. సమయం ఎలా గడిచిపోతుంది? ఇట్ ఈస్ టైం టు వేక్ అప్. నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఐ హావ్ ఎనఫ్ టైం. నాకు సరిపోయినంత టైం ఉంది. కెన్ వి హ్యావ్ ఫన్ ఇన్ యువర్ రూమ్? మీ గదిలో ఫన్ చేసుకుందామా? అఫ్ కోర్స్, విత్ గ్రేట్ ప్లెజర్. తప్పకుండానండి. విల్ యూ ప్లీజ్ గివ్ మీ అ లిఫ్ట్? అక్కడ దాకా తీసుకెళ్తారా? లిఫ్ట్ ఇస్తారా? కెన్ ఐ డిస్టర్బ్ యూ? మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చునా? పార్కింగ్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. ఇక్కడ పార్కింగ్ చేయరాదు. మెండ్ యువర్ వేస్. నీ పద్ధతులు మార్చుకో. వాక్ కాషియస్లీ. జాగ్రత్తగా నడువు. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్. నాతో రావాలనుకుంటే తొందరగా తయారవు. హ్యావ్ పేషెన్స్. ఓపిక్గా ఉండు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. గో యువర్ సెల్ఫ్. నువ్వే వెళ్ళు. స్విచ్ ఆఫ్ ద లైట్. లైట్ ఆర్పండి. సెండ్ హిమ్. అతన్ని పంపించేయండి. డోంట్ బీ డిలే. ఆలస్యం చేయవద్దు. డోంట్ బీట్ అబౌట్ ద బుష్. వంక తిరుగుడుగా మాట్లాడవద్దు. డోంట్ బీ సిల్లీ. పనికిమాలిన మాటలు చెప్పవద్దు. హోల్డ్ ఆన్ విత్ బోత్ హ్యాండ్స్. 2 చేతులతో పట్టుకో. రీసెట్ ది కంప్యూటర్. కంప్యూటర్ ను రీసెట్ చేయండి. కీప్ ద చేంజ్. చిల్లర ఉంచుకోండి. రెస్ట్ అజ్యూర్డ్. అభయం ఇస్తున్నాను. డోంట్ బీ స్కేర్డ్. భయపడవద్దు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కన్సోల్ హర్. ఆమెను ఓదార్చు. వాట్ కాంట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్. తగ్గని జబ్బును భరించాల్సిందే. వై హ్యాజంట్ షీ బిగన్ ద వర్క్ యెట్? ఆమె ఇంకా పని ఎందుకు మొదలు పెట్టలేదు? షీ జస్ట్ వేస్ట్స్ హర్ టైం. ఆమె ఊరికే సమయాన్ని వృధా చేస్తుంది. హూ ఈస్ టు బ్లేమ్? ఎవరిని నిందించాలి? హ్యావ్ ఐ హర్ట్ యు? నిన్ను బాధ పెట్టానా? షీ ఈస్ అ న్యూసెన్స్. ఆమె చికాకు కలిగించే వ్యక్తి. షీ ఇరిటేట్స్ మీ. ఆమె నాకు కోపం తెప్పిస్తుంది. హౌ నైస్ షీ ఈస్. ఆమె ఎంత సొగసుగా ఉంది.